ఉత్తరప్రదేశ్లో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ షురు చేసిండో సో అట్లనే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే తరహా బుల్డోజర్ యాక్షన్ షురు చేశారు. సో ఇంతకుముందు ఎట్లుండనంటే ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్కు పాల్పడతారో సో వాళ్ళ పేరు వినగిట్ట ఏమైనా అక్రమ కట్టడాలు అక్రమాస్తులు ఉంటే సో అక్కడికి బుల్డోజర్ యాక్షన్ అని చెప్పి బుల్డోజర్ను పంపించి వాటిని కూలగొడుతుండే, అంటే అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలు. సో ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్కు పాల్పడతారో సో వాళ్లకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఇండ్లు కూడా, అంటే ఒకవేళ అవి అక్రమంగా నిర్మించినవి అయితే సో వాటిని కూడా కూలగొట్టడానికి ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక స్టెప్ ముందుకేసింది. సో మరి కథ అంతా ఎడికెళ్ళి వచ్చిందంటే ఎవరైతే నాసిక్లోని టీసీఎస్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కు అంటే లైంగికంగా వేధింపులు చేయడం లేకపోతే మత మార్పిడులకు ప్రలోభ పెట్టడం, సో వీటి గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి నిదా ఖాన్. సో ఈ నిదా ఖాను అప్పటి నుంచి అంటే కింద వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ అరెస్ట్ చేయబడ్డారు, కాకపోతే ఈమె అక్కడికి వెళ్ళి పరారైంది. సో పరారై మొత్తం మీద అయితే ఇక్కడ ఈ ఏరియాలో సంభాజీనగర్, మహారాష్ట్రలోని సంభాజీనగర్లో సో ఒక కార్పొరేటరు ఈమెకు ఆశ్రయం ఇచ్చిండు అనమాట. సో ఈ మతిన్ పటేల్ ఇంట్లోనే ఒక 3 రోజుల కింద నిదా ఖాన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత దీని గురించి కూపీ లాగితే ఏ ఇంట్లోనైతే ఈమె ఆశ్రయం పొందిందో తన కార్పొరేటరు సో అతను కట్టినటువంటి ఇల్లు అతని కార్యాలయం సో పూర్తిగా ఇది ప్రభుత్వానికి చెందినటువంటి స్థలంలో అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలు అని తేలింది. సో దీనిపైన అంటే ఈమెకు ఆశ్రయం కల్పించడం తర్వాత ఈ అక్రమాస్తుల పైన సిట్ విచారణ చేయాలని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. మొత్తం మీద అయితే ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకుంది. సో ఏదైతే ఈ అక్రమాస్తులు ఉన్నాయో సో వీటిపైన పూర్తి స్థాయిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కార్పొరేటర్ను కోరితే సో అతను నాకు ఇంకా టైం కావాలని కోర్టులో పిటిషన్ వేస్తాడు. సో కోర్టు ఏం చేసింది, ఈ పిటిషన్ను కొట్టివేసింది. సో కొట్టివేసిన తర్వాత వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది. సో ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో సో వాటిని కూల్చేయండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఆదేశాలు ఇవ్వడంతో సో వాళ్ళైతే బుల్డోజర్తో సహా బుల్డోజర్ని తీసుకుని వెళ్ళి ఈ కార్పొరేటర్ యొక్క ఇల్లు కార్యాలయం మొత్తం మీద అయితే కూల్చేయడం జరిగింది. సో ఈ కూల్చివేత ప్రస్తుతం మహారాష్ట్రనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో సో వాళ్లకు సంబంధించినటువంటి అక్రమాస్తులు ఉంటే సో వాటిపైన బుల్డోజర్ యాక్షన్ షురు చేస్తుండే. సో ఇప్పుడు ఏమైంది, క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చిందే కూడా ఆశ్రయం ఇస్తే సో వాళ్ళ ఇండ్లు కూడా ఒకవేళ అక్రమాస్తులు అయితే వాటిపైన వెంటనే తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే ఈ మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్లో సో నిన్నగాకమున్న ఏర్పడినటువంటి సువేందు అధికారి యొక్క ప్రభుత్వం కూడా సో ఏదైతే రోడ్ల పక్కపొంటి కావచ్చు ప్రభుత్వ స్థలాలు కావచ్చు సో ఎక్కడైనా అక్రమంగా వీళ్ళు నిర్మాణాలు చేపడితే సో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సో వాటిని కూడా కూల్చేయడం జరుగుతుంది. సో మొన్న ఒక అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఒక ఫ్యాక్టరీలో సో దాని గురించి మొత్తం మీద కూపీ లాగితే అది అక్రమంగా కట్టినటువంటి ఫ్యాక్టరీ అని తెలవడం, సో తెలిసిన తర్వాత మున్సిపల్ వాళ్ళకి చెప్పి దాన్ని ఒకే ఒక్క రోజులో కూల్చేయాలని చెప్పి సువేందు అధికారి వీళ్ళకు ఆదేశాలు జారీ చేసిండు. సో అంటే ఇన్స్టాంట్ కర్మ లాగా ఇన్స్టాంట్ యాక్షన్ అనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అంటే వెస్ట్ బెంగాల్లో కావచ్చు అస్సాంలో కూడా హిమంత్ బిశ్వ శర్మ ఎవరైతే ఇల్లీగల్గా నిర్మించినటువంటి కార్యాలయాలను కూడా కూల్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ శాతంలో ఈ టీఎంసీకి చెందినటువంటి వాళ్ళు తర్వాత ఎంఐఎంకి చెందినటువంటి కార్పొరేటర్లు కావచ్చు ఇంకెవరైనా రాజకీయ నాయకులు అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను కూల్చివేయడం జరుగుతుంది. సో మరి అసలు ఈ బుల్డోజర్ యాక్షన్ ఎంతవరకు కరెక్టు అంటే మన తెలంగాణలో కూడా ముఖ్యంగా హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి ఇదే బుల్డోజర్. సో వెస్ట్ బెంగాల్కు అస్సాంకు 100 కొలది బుల్డోజర్లు అయితే వెళ్ళడం జరిగింది యూపీ నుంచి వెళ్ళి. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.